హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు స్వరశృతి. మేము కంచి కామాక్షమ్మ గుడి చూసేసుకున్న తర్వాత నైట్ హోటల్లో స్టే చేసాము. మార్నింగే 5:30కి మేము ఈ వరదరాజస్వామి గుడికి వచ్చాము. ఇది వైష్ణవ దేవాలయాల్లో విశిష్ట స్థానం పొందిందండి. దీని చరిత్రే అంత గొప్పగా ఉంటుంది. నేను ఇది చెప్తాను. ఒకానొకప్పుడు బ్రహ్మదేవుడు కంచిలో ఒక మహాయజ్ఞం చేస్తాడట. ఆ యజ్ఞగుండంలో నుండి నారాయణుడు వరదరాజుగా ఉద్భవించి కాంచీపురంలో వెలిశాడని ఒక మాట, ఒక ప్రతీతి. ఒక సందర్భంలో భగవద్ రామానుజుల వారిని ఆయన స్నేహితులే కుట్ర చేసి చంపాలని చూస్తే ఈ వరదరాజస్వామి మారువేషంలో వచ్చి రక్షించాడని చెప్తారు అందరూ. ఈ వరదరాజస్వామి యజ్ఞగుండం నుంచి ఉద్భవించాడు కాబట్టి ఆయనకి తాపం ఎక్కువట. అందుకే వరదరాజస్వామి ప్రియభక్తుడైన తిరుకచ్చి నంబి ఆయనకు వింజామర సేవను ప్రారంభించి ఆయన శాంతపరిచేవారట. తిరుకచ్చి నంబి వారు వరదరాజస్వామి వారితో ముఖాముఖి మాట్లాడుతూ ఉండేవారట. ఆయన మహాభక్తుడు. ఈ తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత వెండివాకిలి దాటగానే ఎడంవైపున ఉన్న చిన్న అరలోంచి చూస్తే అరలా ఉండే ఒక గుడి, వరదరాజస్వామి వారి గుడి. ఈ గుడిలో వరదరాజస్వామి శ్రీదేవి, భూదేవి, పేరిందేవిల వారితో కొలువై ఉంటారు. దీనికి 3 ప్రాకారాలు ఉన్నాయండి. లోపల ప్రాకారంలో శ్రీదేవి, భూదేవి, పేరిందేవి కొలువై ఉన్నారు. 3వ ప్రాకారంలో వెండి బల్లి, బంగారు బల్లి గుడి ఉంది. ఆ గుడి లోపల మేడ మీదకు వెళ్తే అక్కడ వరదరాజస్వామి గుడి ప్రత్యేకమైన స్థానంలో పైన ఉంటారు ఆవిడ. ఇక్కడ వెండి బల్లి, బంగారు బల్లి గురించి మీకు తెలిసిందే కదా. అక్కడ అది ఏంటి అంటే బల్లి దోషాలు పోతాయని అందరూ ముట్టుకుంటారు అక్కడ. ఈ వరదరాజస్వామి వారికి ఇంకొకటి కూడా ఉంది. అది ఈయన వెంకటేశ్వరుని 6 అన్నగారులలో ఒకరని జానపదాల్లో ఒక నానుడు ఉంది. ఆగమ శాస్త్రం ప్రకారం ఈ దేవతలు అన్ని రకాల పూజలు అందుకుంటారు. వారిలో మొదటి దేవుడు వరదరాజస్వామి. తిరుమలలో వెంకన్న ఉండటానికి కాస్త చోటు ఇచ్చిన స్థలదాత వరదరాజస్వామి. ఆ తర్వాత వెంకన్నే సకల జగత్తు తన వశం చేసుకున్నాడు. చోటు ఇచ్చినందుకు వీరిద్దరి మధ్య ఒక ఒప్పందం కూడా ఉంది. దర్శనానికి వచ్చే ప్రతి ఒక్క భక్తుడు ముందుగా వరదరాజస్వామిని దర్శించుకున్న తర్వాతే వెంకన్న దర్శనానికి వస్తారని శ్రీవారు మాట ఇచ్చారు. అలాగే ముందు వరకు ఇది తెలిసిన వాళ్ళు తప్పకుండా వరదరాజస్వామి దర్శనానికి వెళ్ళి శ్రీవారి దర్శనాన్ని చేసుకునేవారు. ప్రస్తుతం ఆనవాయితీ కాలగర్భంలో కలిసిపోయింది. ఇక్కడ 6 అన్నగారులు పలు క్షేత్రాల్లో కొలువై ఉన్నారు. 6 క్షేత్రాల్లో కంచి, తిరుపతి, శ్రీకాళహస్తి, కాణిపాకం, చిదంబరం, చిత్తూరు, పార్వేటు వరదరాజస్వామి గుళ్ళలో ఉన్నారు. ఇప్పుడు ఈ చిదంబరంలో ఉన్న నటరాజస్వామిని చూస్తే ఎడమవైపున చూస్తే వరదరాజస్వామి వారి ఆలయం కనబడుతుంది. ఒకే చోట శివకేశవులను దర్శించుకునే అవకాశం బహుశా ఈ చిదంబర పుణ్యక్షేత్రంలోనే దొరుకుతుందేమో మనకి. ఈ వరదరాజస్వామి గొప్పతనం మామూలుది కాదు కదా. మేము అక్కడి నుంచి ఇంకో గుడికి వెళ్ళాము. స్వామి వందవాసి టెంపుల్కి అని వెళ్ళాము. అది కూడా ఒక కృష్ణుడి గుడి అనమాట. అది అంతా ఎవరో ప్రైవేట్గా కట్టించిందేను. అది కృష్ణుడు, రుక్మిణి ఉంటారు. ఇది పూరి జగన్నాథ్ గుడిలా ఉంటుంది చూడటానికి. అండ్ ఇది కూడా ఏంటి అంటే ప్రైవేట్ వాళ్ళంటే ఇస్కాన్ టెంపుల్ లాగా ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు ఎలా కట్టించారో అలాగున్నది అనమాట. ఇక్కడ లోపల కృష్ణుడు, రుక్మిణీదేవి కలిసి ఉంటారు. అండ్ పెద్ద పెద్ద విగ్రహాలు పొడుగ్గా ఉంటాయి. అదిగో చూడండి. అండ్ బంగారంతో పూసినట్టు ఉంటుంది. అండ్ ఇక్కడ గుడిలోను కృష్ణుడి చరిత్ర అంతా రాసి ఉంటుందన్నమాట. వసుదేవుడు కృష్ణుడిని తీసుకువెళ్ళడము, కృష్ణుడు రాక్షసి రొమ్ము నుంచి పాలు తాగుతున్నట్టు నటించి ప్రాణాలు తీసుకోవడము, అలాగా అదంతా పిక్చర్స్లో వేసింది. కానీ గుడి చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇది ఒక రిలాక్సేషన్ ప్లేస్లా ఉంది. గుడిలో విగ్రహాలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో.
దాని నెక్స్ట్ మేము స్వామిమలై వెళ్ళే రూట్లో వెళ్ళాము. అండ్ మధ్యలో మేము ఇక్కడ ఆ రూట్లోనే వెళ్తూనే మేము ఫుడ్ వండుకున్నాం అనమాట. మేము ఇదే మాకు ఇక్కడ ప్రత్యేకం, మాకు స్పెషల్ ఇదేను. మా మొత్తం ట్రిప్ అంతట్లో మేము ప్రతి చోట వండుకున్నాము. కాకపోతే మంచి ప్లేసెస్ కూడా చూసుకోవాలి కదండి, మేము వండుకున్నాం అనమాట. ఈ ప్లేస్ వచ్చి ఎక్కడో హైవేలో మేము వెళ్తున్న ప్లేస్లోనే పక్కన ఒక చిన్న పల్లెటూరు ఉంది. అండ్ వాటర్ ఉన్న ప్లేసెస్ చూసుకున్నాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక చిన్న గుడి ఉంది. ఆ గుడి లోపల ఎవరో తింటున్నారు కూడా అక్కడ. మేము అక్కడే కాస్త కొంచెం లేట్ అయిందనమాట. అప్పుడు ఇంకా ఆ ప్లేస్ తీసుకుని మేము ఆల్రెడీ స్టవ్, చిన్న సిలిండరు, ఒక సింగిల్ స్టవ్ అండ్ కావాల్సిన సామాన్లు, కూరలు అవి కూడా మేము తెచ్చుకున్నాము, వెనకాల పెట్టేసుకున్నాము. మా బ్యాగ్స్ 2 పైన కట్టేసుకున్నాము. అండ్ మా పిల్లలిద్దరూ అక్కడ ప్లేస్ బాగుందని ఆడుతున్నారు. మా చిన్నపిల్ల ఏమో కోడులు వెనకాల పడుతుంది. అండ్ మేము ఆ భోజనం వచ్చి గుడిలో చేసాం, గుడి లోపల కూర్చొని చేసాం. ఎప్పుడు కూడా భోజనం చేయలేదు, ఈసారి మాత్రం ఫస్ట్ టైం భోజనం మాత్రం చేసేసి వెళ్ళాము, కారు నుంచి బయలుదేరాము. అండ్ నెక్స్ట్ మేము ఇక్కడ నుంచి స్వామిమలై వెళ్ళాము. స్వామిమలై ప్లేస్కి వెళ్ళేసరికి మాకు లేట్ అయిపోయింది. అక్కడ మాకు దర్శనం కూడా తొందరగానే అయిపోయింది, పెద్ద రష్ ఏం లేదు. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని 6 ప్రఖ్యాత క్షేత్రాల్లో కొలుస్తారు కదా ఈ తమిళనాడులో. ఇది 5వ క్షేత్రం అనమాట. ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రణవ రహస్యాన్ని తీసుకెళ్ళి పరమశివుడికి చెప్తారు. ఇది చెప్పడము అసలు పరమశివుడికి ఆయనకి తెలియందేముంది, ఆయనకి చెప్పడం అనేది కుమారుడు చెప్పాడు అని చెప్పి ఆయన చాలా సంతోషంగా ఉంటారనమాట. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని స్వామినాథ స్వామి అని కొలుస్తారు, గురువుగా భావిస్తారనమాట. ఇక్కడ స్థల పురాణం ఏంటి అంటే పూర్వం ఒకసారి చతుర్ముఖ బ్రహ్మగారు కైలాసం వైపు వెడుతూ ఉండగా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు బ్రహ్మగారిని ఆపి బ్రహ్మం అనగా ఏమి, ప్రణవనములకు అర్థం ఏంటి అని అడుగుతారు. చతుర్ముఖ బ్రహ్మగారు బ్రహ్మం అనగా నేనే అని చెప్తే సుబ్రహ్మణ్యుడు, మీరు 4 ముఖములతో వేదములు చెప్తున్నారు కానీ బ్రహ్మము అర్థం కాలేదు కానీ బ్రహ్మగారిని చెరసాల్లో బంధిస్తారు. వెంటనే పరమశివుడు వచ్చి, నాన్న బ్రహ్మగారిని జ్ఞానంతో కించిత్ దోషం ఉండవచ్చు కానీ ఆ మాత్రాన కారాగారంలో పెట్టకూడదు, ఆయన్ని విడిచిపెట్టే అని చెప్పగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మగారిని విడిచిపెడతారు. అంతేకాక సుబ్రహ్మణ్యుడు శంకరుని అంటారు, నేను ఎంత మీ కుమారుడినైనను బ్రహ్మగారిని అలా అవమానించకూడదు అని దీనికి ప్రాయశ్చిత్తంగా సర్పరూపం దాల్చి భూలోకంలో వచ్చి ఉన్నారు. అలా ఉండగా పిల్లలందరూ వచ్చి రాళ్లతో కొడుతూ ఉంటే పార్వతీదేవికి ఈ విషయం తెలిసి షష్ఠి వ్రతం చేయించింది. దానితో ఆయన పాపం తొలగి పూర్తి తేజోమయుడైన సుబ్రహ్మణ్య రూపం వచ్చిందని అంటారు. అలా మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ కొలువై ఉన్నారు. అలా భూలోకానికి సుబ్రహ్మణ్యుడు వచ్చాడు. తమిళనాడులో సుబ్రహ్మణ్యుడిని చాలా గట్టిగా కొలుస్తారండి. అక్కడ పిచ్చి భయంకరమైన భక్తి మామూలు కాదు. శూలాలు గుచ్చుకుంటారు, 100 కిలోమీటర్లు చెప్పులు లేకుండా నడిచేస్తారు. అసలు అద్భుతం అనమాట వాళ్ళ భక్తి. మనం ఎవరో దానికి తీసిపోలేము. ఓకే అండి, నెక్స్ట్ నేను ఇంకో వీడియోస్ పెడతాను. నా కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.